विष्णुं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितान् च नमो वो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणि नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मूकं करोति वाचालं पङ्गं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे అందరికి ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ్ హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. నెక్స్ట్ కమల్ కుమారి మాతాజీ. మోహిని మాతాజీ వచ్చారా మోహిని మాతాజీ వచ్చారా మోహిని మాతాజీ లేదా కమల్ కుమారి మాతాజీ కమల్ కుమారి మాతాజీ. కమల్ కుమారి మాతాజీ చదువుతాను మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఏకైక సోంగానిధియానుభావయేత్ పాదాదియావదసిత. మాతాజీ రిపీట్ చేస్తాం. ఓకే ఓకే. ఏకైక సోంగానిధియానుభావయేత్ పాదాదియావదసితం గదావృతః పాదాదియావదసితం గదావృతః జితం జితం స్థానమపోహ్యధారయేత్ జితం జితం స్థానమపోహ్యధారయేత్ పరం పరం సుజ్యతి ధీర్యధాయధా పరం పరం సుజ్యతి ధీర్యధాయధా. హరే కృష్ణ. అదే యథా కదా యథా అంటున్నారు మీరు యథా కదా యథా 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 అంటున్నారు సునీత మాతాజీ. ఓకే. యదా యదా ధర్మస్య.
హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారు? ఎవరు మాతాజీ నెక్స్ట్? ఎం లెటర్ మాతాజీ వచ్చారా? నాకు కనిపించట్లేదు ఇక్కడ. మోహిని మాతాజీ వచ్చారా? లేదు మాతాజీ. మాతాజీ ఎన్నో లేరు. నాగశ్రీ మాతాజీ పద్మజ వచ్చి ఈ మాతాజీ మాతాజీ పేరేమి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకైకశృంగానుభావయేత్ ఏకైకశృంగానిధియానుభావయేత్ పాదాదియావద్దసితం గదాభృతః పాదాదియావద్దసితం గదాభృతః జితం జితం స్థానమపోహ్య ధారయేత్ జితం 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 స్థానమపోహ్య ధారయేత్ పరం పరం సృజ్యతి ధీర్యధాయదా పరం పరం సుద్యతి ధీర్యదాయత. హరే కృష్ణ. మీరే ప్రభుజీ, ప్రభుజీ మీరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకైకశృంగానిధియానుభావయేత్ ఏకైకశృంగానిధియానుభావయేత్ పాదాదియావదసితం గదాభృతః పాదాదియావద్దసితం గదాభృతః జితం జితం స్థానమపోహ్య ధారయేత్ జితం జితం స్థానమపోహ్య ధారయేత్ పరం పరం శుద్ధ్యతి ధీర్యతాయత పరం పరం శుద్ధ్యతి ధీర్యదాయత. హరే కృష్ణ. వెళ్దాము ఒకసారి మొత్తం అధ్యాయం చదివి వెళ్దాము. ఓకే ప్రభుజీ, నేను చదువుతున్నాం ప్రభుజీ. మాతాజీ సరోజ మాతాజీ మీరు చదువుతారా? చదువు ప్రభుజీ. ఫస్ట్ నుంచి కదా మీరు పెట్టిన దగ్గర నుంచి తెచ్చారు. మొదటి శ్లోకం నుంచి ఓన్లీ అనువాదం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. విశ్వ సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు విరాట్ రూప అధ్యయనము ద్వారా భగవానుని ప్రసన్నుని గావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను. ఆ విధముగా అతడు పూర్వము ఉన్నత రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగెను. ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగెను. వేదధ్వనులు వసగబడిన విధము అత్యంత మోహాకారకమయ్యుండి మనుషులు బుద్ధిని స్వర్గరాజ్యముల వంటి అర్ధరహిత విషయముల వైపునకు నిర్దేశించుచున్నది. బద్ధజీవులు అట్టి స్వర్గలోకములోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నములందు తిరుగాడుచుందురు. కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశమునందు ఎటువంటి నిజ సౌఖ్యమును అనుభవింపజాలరు. ఈ కారణము చేతనే జ్ఞానవంతుడైన మనుషుడు ఈ నామమయ జగత్తునందున్నప్పుడు తగినన్ని జీవిత అవసరములను పొందుటకే మాత్రమే యత్నింపవలెను. అనవసరముగు వాని కొరకై చేయబడు యత్నములు ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే. ఈ కారణము చేతనే జ్ఞానవంతుడగు మనుజుడు ఈ నామమయ జగత్తునందున్నప్పుడు తగినన్ని జీవిత అవసరములను పొందుటకే మాత్రమే యత్నింపవలెను. అనవసరమగు వాని కొరకై చేయబడి యత్నములు కేవలము వ్యర్థశ్రమయని అవగతము చేసుకొనగలిగిన సమర్థుడనైనందున అతడు బుద్ధిని గూడి స్థిరుడై అట్టి అనవసరములైన వాని గూర్చి ఎన్నడను యత్నించరాదు. హరే కృష్ణ ప్రభుజీ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. సైనించుటకు తగినంతగా భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పుల అవసరమేమున్నది? మనుజుడు స్వబాహులను వినియోగించగలిగినప్పుడు తలగడ అవసరమేమి కలదు? అతడు తన అరచేతులను వాడుకొనగలిగినప్పుడు వివిధ పాత్రల అవసరమేముండును? తగినంత ఆచ్ఛాదనము లేదా వల్కలు ఉండగా వస్త్రముల అవసరమేమున్నది? రహదారిపై చినిగిన వస్త్రములు పడిలేవా? ఇతరులను పోషించుట కొరకే ఉన్నట్టి వృక్షములు దానముగా భిక్ష నొసుకుట లేదా? ఎండిపోయినవై నదులు దప్పిగొన్న వారికి జలము నొసుకుట లేదా ఏమి? పర్వత గుహలు మూతపడినవా? అన్నిటినీ మించి అజితుడగు భగవానుడు సంపూర్ణ శరణాగతుని రక్షించడా ఏమి? అట్టి ఎడ ఆర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతులగు మునులు ఎందులకే భజించవలెను? ఆ విధముగా స్థితుడై మనుజుడు సర్వశక్తి మత్వముచే హృదయస్థుడై ఉన్నట్టి పరమాత్మునికి సేవను గూర్చవలెను. అతడే శాశ్వతుడును అనంతుడును అగు దేవదేవుడగుటచే జీవిత పరమగమ్యమై ఉన్నాడు. అతనిని అర్చించుట ద్వారా మనుజుడు సంసార హేతువును అంతము చేసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. మాతో మీరంతా చదివేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేస్తుండండి, అంటే ఊరికే చదువుతున్నామని కాకుండా. అవును ప్రభుజీ, అదే ప్రభుజీ నేను లాస్ట్ టైం చెప్పింది ప్రభుజీకి తలగడ అవసరం. ఇవన్నీ మనకి అవసరం ఏంటి మనకి జనరల్ గా మనం ఎక్కడికి వెళ్తాం ప్రభుజీ తీర్థయాత్రలకు అనగా అన్ని ఉండవు అక్కడ, కానీ నిద్రని ఆపలేం కదా. అది సౌకర్యంగా ఉన్నా లేకపోయినా నిద్రపోతాం. అప్పుడు ఏమి ఏసీ ఉందా లేదా ఫ్యాన్ తిరుగుతుందా, ఎండలో ఉన్నామా చలిలో ఉన్నామా ఏం తెలియదు ప్రభుజీ అసలు. అది హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా తిరుపతిలో ఒకసారి అలా మేము ఫ్రెండ్స్ తోటి డార్మిటరీలో పడుకోవాల్సి వచ్చింది. సో అక్కడ అంత ఫెసిలిటీస్ ఏం లేవు. అవును ప్రభుజీ, మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడు అలాగే ప్రభుజీ అనుకోకుండా వెళ్ళాము. కూర్చునే ఉన్నాం తెల్లవారు. ఆ కొంచెం ప్లేస్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కొంచెం కొంచెం పడుకుంటే ఉన్నాం. మా నాన్నమ్మ గారిని ఒకళ్ళు తీసుకెళ్ళాము. పెద్ద ఆమె అంటే మా సొంత నాన్నమ్మ గారు కాదు, మా పెద్దమ్మ గారు వాళ్ళ అత్తయ్య గారు. మాకు అలవాటు ప్రభుజీ తీసుకెళ్దామని ఆమెను కూడా తీసుకెళ్లి చేయి పట్టుకుని ఇంకా అన్ని చోట్లకి తిప్పేదాన్ని అనమాట నేను. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ దుర్గామాతని చదవమనండి, తర్వాత నచ్చదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేహమందలి హృదయస్థానమున ఇది కాదండి, తమ తమ స్వీయ కర్మల ఫలమున కారణముగా దుఃఖభరితమైనది అందు భరితమైంది దుఃఖభరిత నది అని రాశారు. వైతరణి నదిని దుఃఖభరిత నది. జనసామాన్యమును గాంచియు పశుప్రాయములకు వారు వెలుగు కనపట్టలేదు సార్ ప్రభుజీ. దీనికి సరిగ్గా కనపట్టలేదు నాకు. పశుప్రాయములకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరచి ఎలా చదువుతున్నాను తెలియట్లేదు ప్రభుజీ. ఇది మీ స్క్రీన్ లో మీరే జూమ్ చేసుకుంటే కన్వీనియంట్ ఉంటుంది మాతాజీ. అదే చూస్తున్నానండి. తమ స్వీయ కర్మల ఫలమున కారణముగా దుఃఖభరితమైనది అందు పడిన జనసామాన్యమును గాంచియు పశుప్రాయములకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహింతురు. హరే కృష్ణ. చదవమంటారా? దేహమందలి హృదయస్థానమున వసించువానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజములందు దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణ మాతృడుగను ఆ పరమ పురుషుని ఇతరులు ధారణము చేయుదురు. అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచును. అతని కన్నులు పద్మదళముల వలె విప్పారియుండును. కదంబ పుష్పపు కేసరము వలె పీతవర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములను విలువైన రత్నములు పొదగబడి
యుండును. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములై యుండును. దేదీప్యమానమైన కిరీటము కుండలములు అతడు ధరించి యుండును. హరే కృష్ణ. ఏమైనా చెప్పాలనుకుంటున్నా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చేత కాదు ప్రభుజీ ఇంకాను. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ. టెన్త్ అమ్మ, టెన్త్. అవునవును. ఓం నమో భగవతే వాసుదేవాయ. అతని పాదపద్మంలో పద్మకర్ణికను పోలిన మహాయోగుల హృదయములందు నిలిచి ఉండును. అతని వక్షస్థలంపై సుందరమగు దూడ రూపము చెక్కబడిన కౌస్తుభమని కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండును. అతని స్కంద భాగం అంతయు నవీన కుసుమమాలికలు వేయబడి ఉండును. అంటే ఇక్కడ భగవంతుడు ఏ వర్ణాలతో ఏ ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నాడు అని చెప్పి వర్ణిస్తున్నారు. కటి ప్రదేశమున అలంకారికమైన మొలనూలుతోను వేలు విలువైన రత్న ఖచ్చితమగు అంగుళీయకములతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉండెను. అతను నూపురములు, కంకణంలో, నీలి ఛాయలో వంకర్లు తిరిగిన స్నిగ్ధ కేశంలో, సుందర దాసవదనము అన్నియును మిగులు ఘోరమైనవి. అంటే భగవంతుడికే కాదు, మానవులు కూడా ఆ మధ్యన వెండి మొలతాడు, బంగారు మొలతాడు వేసుకునేవాళ్ళు. అంటే భగవంతుడికి కూడా ఎలాంటి మొలతాడు ఉంటది అని అతడు అంతటి చక్కటి మొలతాడును వేసుకున్నాడు. అంటే మొలనూలుతోను అంటే మామూలుగా దారంతో ఉంటది అందరికీ మొలతాడు, అందుకని అది మొలనూలుతోను అని ఇచ్చాడు అనమాట. అట్లాంటి ఆభరణాన్ని వేసుకున్నాడు. వేళ్ళకు చక్కటి బంగారు ఉంగరాలు, విలువైన రత్నాలు, బంగారాలు ఉంగరాలు ధరించి ఉన్నారని, చక్కగా అలంకరించబడి ఉన్నాడని, అతని నూపురం అంటే నూపురమును కంకణాలు ధరించున్నాడు. నీలిమేఘ ఛాయలు అంటే తన జుట్టంతా వంకరలు తిరిగి, ఏంటి మీరు అంటారు కర్లీ హెయిర్ ఉన్నారు. హరే కృష్ణ. అతని వదనం ప్రయాస వదనం అంట. అతను చూడంగానే అందరికీ సంతోషం కలుగుతుంది. అంటే అతని వదనం కూడా చిన్న ఉళ్ళకిస్తూ చక్కగా ఉంది. అందుకని అనుకుంటాం కదా మనం, భగవంతుని చూడంగానే అబ్బాయి ఎంత బాగుంది ఫోటో అనుకుంటాము. అలా అతను చూసి, అందుకని విగ్రహాన్ని కానీ మనం పూజ చేయాలి అనుకుంటే ఒక దేవుడిని పెట్టుకోవాలి. ఆ దేవుడిది విగ్రహం ఫోటోను ఉంటే అతన్ని ఆ మొహం చూసుకుంటే ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తాం అనమాట. అందుకని ఎవరైనా జ్యోతి పెట్టుకొని ఒట్టి దీపం వెలిగించి దండం పెట్టుకోకుండా ఫోటోలు అవన్నీ పెట్టుకొని వాటికి అలంకరించి చేస్తారు. కాబట్టి అట్లా భగవంతుడు తన ఆశంతో కనిపించారనమాట. అది ఇక్కడ వర్ణించారు. హరే కృష్ణ. భగవాను ఉదారమైన లీలలు, దరాస వదనపు దేదీప్యమైన చూడ్కులు అతని విశేష వదనమునకు సూచనలై ఉన్నవి. విశేష వరదానము. సరే, అతన్ని విశేష వరదానములకు సూచనలై ఉన్నవి. ధారణ ద్వారా మనసు అతనిపై లగ్నమవునంత వరకు మనుషుడు ఈ దివ్య రూపంను తప్పక ధ్యానించవలను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అందుకని భగవంతుని ధ్యానించినప్పుడల్లా అతను మీ ఫస్ట్ శ్లోక చెప్పారు కదా, ప్రతి అంగాంగాన్ని కూడా మనం తలుచుకుంటూ, అబ్బా కాళ్ళకి ఎంత చక్కటి నగలు పెట్టుకున్నాడు, గజలు అవి పెట్టుకున్నాడు, అవన్నీ పెట్టుకున్నాడు అని ప్రతి అంగాన్ని కూడా మనం తలుచుకుంటూ అతను వర్ణించుకుంటూ అలా పూజ చేసుకుంటే అతడు మన హృదయంలో 8 అంగుళాల కనిపించినా కూడా విశ్వం అంతా అతనే కనిపిస్తాడు, మన కళ్ళెదుట అతనే కనిపిస్తాడు అని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవ. ధ్యాన విధానము పరమాత్మని పాద పద్మముల చెంత ఆరంభమై అతని దరహాస వదనమునకు పురోగమించవలను. చరణ కమలములపై పిదప చీలమండలపై ఆ పిదప ఊరువులపై ఈ విధముగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలను. ఒక్కొక్కటిగా వివిధాంగములపై మనస్సు ఎంత అధికముగా లగ్నమగునో అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు. ప్రభుజీ, అదే ప్రభుజీ, కాళ్ళ దగ్గర నుంచి
మనం ధ్యానం చేయాలి అనేసి చెప్పారు కదా. మనం ఎంత ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ వైజ్ గా అలా వెళ్ళి ఆయన ఆఖరికి ఆయన ఫేస్ మనం చూసిన ధ్యానంలో చేస్తే మన బుద్ధి కూడా అంత ఎక్కువగా శుద్ధి పడుతుంది అని చెప్తున్నారు ప్రభు. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండిటికి ద్రష్టయగు భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన సేవా భావనను పరచుకొనంత వరకు భౌతికవాది తన నియమిత కర్మానంతరము ఆ దేవదేవుని విశ్వరూపమును స్మరించవలను లేదా ధ్యానించవలను. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండింటికి మనం ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా భగవంతుని చేయలేమో అప్పుడు విశ్వరూపాన్నే మనం ఎంతసేపు కూడా భగవంతుడి విశ్వరూపాన్ని మనం చేస్తాం ప్రభు, ధ్యానంలోనే చేస్తాం అని చెప్తున్నారు ప్రభు. ఓ రాజా, యోగి అయిన వాడు ఈ మర్త్యలోకమును వీడగోరినప్పుడు తగిన సమయమును గూర్చి గాని లేదా స్థలమును గూర్చి గాని చింతించక స్థిరముగా సుఖాసీనుడే ప్రాణవాయువును నియమించుచు మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించవలను. ప్రభుజీ, యోగి ఎవరైతే యోగి ఉంటారో వాళ్ళు ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇక్కడ మంచి ప్లేస్ ఉందా, సౌకర్యంగా ఉందా, కంఫర్ట్స్ ఏమీ ఆలోచించకుండా ఆయన ఏంటంటే ఎక్కడైనా చిన్న ప్లేస్ దొరికిందంటే భగవంతుడిని ఆయన హృదయంలో స్థిరంగా ఉంచుకోవాలి. కాబట్టి అది అక్కడ ఎలా ఉన్నా సరే ఆయన అక్కడ సుఖాసీనుడే ప్రాణవాయువును ఆయన ధ్యానంలోకి వెళ్ళి తన మనసును భగవంతుడి మీద నిగ్రహించాలి అని చెప్తున్నారు ప్రభుజీ. ఇంద్రియాలను నిగ్రహించాలి, భగవంతుడి మీద ఆయన ధ్యానాన్ని ధ్యానించాలి అని చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ కిందకు దింపండి కొంచెం. ఓం నమో సరిపోయింది ప్రభుజీ. ఓం నమో యోగి బుద్ధి ద్వారా తన మనసును జీవుని ఎందు లయం చేయవలను. ఈ విధమైన మనవృత్తుడి ద్వారా పూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్టి ఎందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించారు. ప్రభుజీ పైకి జరపండి ప్రభుజీ, నాకు ట్రాన్స్లేషన్ చెప్పడానికి అంత కాదు. ప్రాణాలను శాసించుట శక్తి ప్రదానం చేయబడిన దేవతలను సైతము నియమించడి వినాశకార కాలము యొక్క ఆధిపత్యము అతి లబ్ధోప శాంతి దివ్యస్థితి ఎందు ఉండను. ఇంకా దేవతల గురించి వేరుగా తెలిపినది ఏమున్నది? సత్వగుణము గాని, రజోగుణము గాని, తమో గుణము గాని, చివరకు విద్యాహంకారము గాని, పాలన సముద్రము గాని, ప్రకృతి గాని అచ్చట ఉండవు. అదే కష్టపడు. నెక్స్ట్, ప్రతిదినము దేవదేవుడు విష్ణువుతో సంబంధము కలిగి ఉండడి పరమపదమును ఎరిగిన వారు ఒకటే యోగులు భగవద్రహితమైన సమస్తమును వదిలివేయుదురు. కనుకనే భగవానునితో పూర్ణ సమ్మతి ఎందుండు విశుద్ధ భక్తుడు కలతలను సృష్టించుకొనక ఆ దేవదేవుని పాదపద్మములను హృదయమును చేర్చుకొని అనుక్షణము వాణిని అర్చించరు. ఈ లాస్ట్ మాత్రం నాకు సరిపోతుంది ప్రభుజీ. అనుష్ఠానం అర్చించడం అంటే నాకు వస్తూ ఆ పయ్యని నాకు అంత బాగా తెలియదు. అరే అంటే ఇదే మెయిన్ మ్యాథ్, ఫైనల్ గా అదే కావాలి. అరే గుడ్. నెక్స్ట్ మాతాజీ. మాతాజీ నేనేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అవును మాతాజీ, మీరే మాతాజీ, ఇంకెవరు లేరుగా మధ్యలో. ఓకే మాతాజీ. వైజ్ఞానిక జ్ఞాన బలముచే మనుజుడు పరమానుభూతి యందు చక్కగా స్థితుడై ఆ విధంగా సర్వ భౌతిక కోరికలను శమింపచేయవలెను. పిదప గుదద్వారమును తన పాదమడిమచే నిరోధించి ప్రాణవాయువును 6 ముఖ్య స్థానాలలో ఒకదాని నుండి ఒకదానికి పైకి గొనిపోవచ్చు అతడు భౌతిక దేహమును త్యజింపవలెను.
ధ్యానశీలుడగు ముని ప్రాణవాయువును నెమ్మదిగా నాభి నుండి హృదయమునకు, అచ్చట నుండి వక్షస్థలమునకు, అచ్చట నుండి తాలుమూలమునకు గొనిపోవలెను. బుద్ధిని ఉపయోగించి అతడు సరి అయిన స్థానమును అనుసంధానము కావించవలెను. తదుపరి భక్తియోగి ప్రాణవాయువును భూమధ్యమునకు గొని తేవలెను. పిదప ప్రాణవాయువును సప్త ద్వారములను నిరోధించి భగవద్ధామమునకు చేరవలెననడి లక్ష్యమును అతడు కలిగి ఉండవలెను. భోగానుభవపు సమస్త కోరికల నుండి పూర్ణముగా విముక్తుడైనచో బ్రహ్మరంధ్రమును చేరి పరమగతిని బడయుట ద్వారా తన భౌతిక బంధములను అతడు విడిచివేయవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఏమని చెప్తారా? ఓకే ప్రభుజీ, ఇక్కడ భౌతికమైన కోరికలన్నింటినీ త్యజించవేసి తర్వాత తన శరీరంలో ఉండే రంధ్రాలు ఉంటాయి కదా, స్థానాలు, మూలాధారము, స్వాధిష్టానము, ఈ షట్చక్రాలన్నిటినీ యాక్టివేట్ చేసి తర్వాత ఒక్కొక్క దాని నుండి అంటే కింద నుండి కాలుని ఆ ద్వారాన్ని మూసివేసిన తర్వాత ఒక్కొక్క దానిని వాయువులను అన్నింటినీ ఒక్కొక్క నాభి రంధ్రం నుండి పైకి తీసుకొని వస్తూ తర్వాత లాస్ట్ లో బ్రహ్మరంధ్రమునకి చేరాలి. బుద్ధిని, మనసుని, శరీరాన్ని అంతటిని ఒకటి చేసి ప్రాణవాయువునంతా భూమధ్యానికి తీసుకొని వచ్చి ఆ తర్వాత సప్త ద్వారములన్నిటినీ ఒక్కసారిగా మొత్తం స్టాప్ చేసేసి అంటే నిరోధించేసి భగవద్ధామాన్ని చేరుకోవాలి అనే ఒకే ఒక కోరికతో లక్ష్యంతో కలిగి ఉండి తర్వాత భౌతికమైన కోరికలన్నింటినీ త్యజించి వేసి ఎప్పుడైతే బ్రహ్మరంధ్రముని తెరిచి అతను బ్రహ్మరంధ్రం నుండి తన యొక్క ఆత్మని బయటికి పంపించి వేస్తారు, అప్పుడు ఈ భవబంధాల నుండి అతనికి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు ప్రభుజీ. అంతేనా ప్రభుజీ? ఈ యాక్చువల్ ప్రాణవాయు గురించి మనం ఇప్పుడు పురుషోత్తమ యోగంలో చదువుతున్నాం కదా, 15వ అధ్యాయంలో ఎక్కడ వస్తుంది ప్రాణవాయు? ఐడియా ఉందా? ప్రాణవాయు 15వ అధ్యాయంలో సర్వస్వ చాహ్మ ప్రభుజీ కాదు, 14వ శ్లోక. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్థం చెప్పండి. అన్ని అదే ప్రభుజీ ఇప్పుడు చెప్పింది అంత అహము ప్రతిదీ కూడా మనము ఆపివేసి ప్రాణవాయువుని అంతా కూడా మనసు బుద్ధిని అంతా కూడా భగవంతుని మీద ధ్యానం చేస్తూ నిలిపి భగవద్ధామానికి చేరుకోవాలనే కోరిక మాత్రమే, లక్ష్యం మాత్రమే ఉండాలి అనే కదా ప్రభుజీ? నేను అనుకుంటున్నాను పచామ్యన్యం అంటే ఆ జఠరాగ్ని, నేను తినే 4 రకాల ఆహార పదార్థాలని కూడా నేను అరుగుదలకి నేనే చేస్తాను అని చెప్తాను. అవును మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అహం వైశ్వానరు శాఖ చోష్యలేహ పదార్థం అని చెప్పి చెప్తాడు భగవాన్. నమిలేవి, మింగేవి, తాగేవి అన్ని 4 రకాలని. కరెక్ట్. సో అదే అహం వైశ్వానరో భూత్వా. సో నేను వైశ్వాన ఇక్కడ మనకి లోకం లాగా వచ్చింది కదా, అగ్నిదేవుడు అన్నాడు అంటే అగ్ని లోకం అన్నట్టు వచ్చింది కదా. అలాగే అగ్ని దేవుడు లాగా మన సంవర్తాగ్ని అంటారు కదా ప్రభు. వైశ్వానరు జఠరాగ్ని. అలా ఆ కృష్ణుడు మన దేహంలో అహం వైశ్వానరో భూత్వా అంటే భూత్వ అంటే భూతాలలో అంటే ప్రాణులలో, ప్రాణినాం దేహం ఆశ్రిత. సో వాళ్ళ దేహంలో నేను కూడా ఉన్నాను. ఏం చేస్తున్నాను అక్కడ అంటే ప్రాణాపాన సమాయుక్త. సో ఇక్కడ మనం యాక్చువల్లీ మన వాయువుల గురించి డిస్కస్ చేసాం కదా. సో ప్రాణవాయువు, అపానవాయువు అంటే వాయువుల్లో మెయిన్ 5 ముఖ్యమైన వాయువులు అంటారు కదా, దాంట్లో ప్రాణవాయువు, అపానవాయువు. సో మనము ప్రాణవాయువు బయటికి వెళ్ళేది, అపానవాయు లోపల తీసుకునేది అనమాట. సో ప్రాణాపాన సమాయుక్త. సో ఆ వాయువులతో పాటు కూడి పచామి అన్నం చతుర్వేదం. సో నేను ఆ లోపల నుండి ఈ వాయువుల సాయంతో మొత్తము మనం అన్నాన్ని జీర్ణించడం అదంతా కూడా నేను చేస్తుంటాను అని.
సో ఎప్పుడైనా అన్నం జీర్ణం కాకుండా లేదా ఏం కాకుండా అట్లీస్ట్ ఈ శ్లోకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓ కృష్ణ, కొద్దిగా ఏదో నా కడుపులో అంత గుడి కూడా అవుతుంది, నువ్వు మంచి చెయ్యి. యా మాతాజీ, నెక్స్ట్ మీరే ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కానీ ఓ రాజా, ఉన్నత లోకమగు బ్రహ్మలోకమును చేరుట, లేదా అష్టసిద్ధులను పొందుట, లేదా వైహాయసులను గోడి అంతరిక్షమున ప్రయాణించుట, లేదా కోట్లాది లోకములలో ఏది ఒకదాని అందు స్థితిని పొందుట వంటి ఉన్నత భోగానుభవ కోరికను యోగి కలిగి ఉన్నచో, భౌతికత్వమును గూడిన మనస్సు ఇంద్రియములను అతడు తన వెంట పోవలసి వచ్చును. సో ఇందాక మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా డిస్కస్ చేసిన దాని ప్రకారం ఆ ఆత్మ బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా భౌతిక కోరికలు ఉంటే అప్పుడు మన ఏమంటారు, స్థూల శరీరం, రెండేమున్నాయి, స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటాయి కదా. సో ఇవన్నీ అలాగే మనతో పాటే వస్తాయి అన్నమాట. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా లోకం నచ్చితే ఆ లోకంలో ఉండిపోతాం మళ్ళా. దాని గురించి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో యోగులు ఆధ్యాత్మిక దేహంతోనే సంబంధమును కలిగి ఉందరు. తమ భక్తి, తపస్సు, యోగము, దివ్య జ్ఞానము అను వాని బలముచే భౌతిక జగముల అంతర్బాహ్యములందు వారి గమనములు స్వేచ్ఛాయుతములై ఉండును. కామ్యకర్మరతులు అంత స్వేచ్ఛగా ఎన్నడూనూ చాలరు. ఇది యాక్చువల్లీ ఇంకా మళ్ళీ డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. కానీ ఇక్కడ కామ్యకర్మరతులు అంటే ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేసే తర్వాత పరపట్ల వాటిలో మామూలుగా భౌతికంగా కోరికలు పెట్టి నేను స్పేస్ షటిల్ తయారు చేసి నేను స్పేస్లో చంద్రగ్రహంకి వెళ్తాను, అంగారగ్రహం వెళ్తాను, అవివని ఇట్లాంటి కోరికలతో వెళ్ళే వాళ్ళకి అది కుదరదు. కానీ యోగులైన వాళ్ళకి, ఎవరైతే భక్తితో, తపస్సుతో, యోగముతో, దివ్య జ్ఞానంతో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి భగవంతుడు ఆత్మ స్వయంగా తనే ప్రయాణించగలిగే శక్తి వస్తుంది. ముఖ్యంగా మనకు నారదుడు మెయిన్ ఎగ్జాంపుల్. నారదుడు ఎక్కడంటే అక్కడ, ఏ లోకం అంటే ఆ లోకం వెళ్ళిపోతారు కదా, అదనమాట. ఓ రాజా, అట్టి యోగి అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమును చేరుటకు తేజోమయ సుషుమ్న ద్వారా ఆకాశ మార్గమున చనునప్పుడు తొలుత అగ్నిదేవుని లోకమగు వైశ్వానరమును చేరును. అచ్చట సమస్త కల్మషముల నుండి పూర్ణముగా శుద్ధిపడిన పిదప అతడు దేవదేవుడగు హరితో సంబంధమును పొందగోరి మరింత ఊర్ధముగా జని శిశుమార చక్రమును చేరును. సో ఎప్పుడైతే ఇంకా ఆ కోరికలు లేకుండా వెళ్తున్నాడో అప్పుడు మొట్టమొదలు వైశ్వానర లోకం వెళ్తాడు. ఆ వైశ్వానర లోకంని అగ్నిదేవుని లోకం అన్నట్టుగా అంటున్నారు. ఇది ఒకవేళ మనం ఈ మోడర్న్ యూనివర్స్ చూస్తే ఎక్కువ మటుకు టీవీలో నాసా వీలైతే ఏమైనా మోడర్న్ చూపెట్టినప్పుడు మిల్కీ వే అని చూపెడతారు కదా, ఇట్లా అంత చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఆ చక్రం లాగా తిరిగిన తర్వాత అగ్నిదేవుడి ఇది వైష్ణవనర లోకం అక్కడ ఉందంట. దాని తర్వాత అక్కడ చేరుతాము అన్నట్టుగా. ఆ వైశ్వనర లోకం దాటి తర్వాత శిశుమార, మన ధ్రువతార అంటాం కదా. సో ధ్రువలోకం అది దాటి అది శిశుమార మెయిన్ నాభి అంటారు. సో అక్కడి నుంచి దాటి ఇంకా ముందటికి వెళ్తాము అని ఇక్కడ చెప్తారు. హరే కృష్ణ, ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఇది వైశ్వానర లోకం అంటే అగ్నిలోకమా ప్రభుజీ, సూర్యలోకమా? అగ్నిదేవుని అన్నట్టునే ఇచ్చినారు. ఈవెన్ అదే మనం అందుకే ఇంత శ్లోకాలు కూడా అదే అనుకున్నాం కదా, అహం వైశ్వానరో. వైశ్వానరు అంటే అగ్నిదేవుడే, అదే సూర్యుడు కాదు. దాని తర్వాత శిశుమార లోకం అంటే ధ్రువలోకమా ప్రభుజీ? ఇది కూడా శిశుమారం అంటే మొత్తం యాక్చువల్ అన్ని లోకాలు ధ్రువలోకం అనే కాదు, శిశుమారంలో వాళ్ళు యాక్చువల్లీ శిశుమారం మొత్తం అన్ని లోకాలు కలిపి శిశుమార రూపంలో ఉంటాయి అన్నట్టుగా వస్తుంది. తర్వాత మనం ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా చెప్తాను డీటెయిల్గా. బట్ అదే దాంట్లో మెయిన్ సెంటర్ ధ్రువలోకము ధ్రువతార. సో అక్కడ నుంచి వెళ్తామంట. వైశ్వనర లోకం తర్వాత శిశుమార లోకం నుంచి వెళ్తాము. అదే ప్రభుజీ, మనము ఇట్లా ఇది ఫోటో చూస్తాం కదా, కృష్ణ లోపల నుండి
14 లోకాలు ఆ ఫోటో చూసినప్పుడు దాంట్లో ఏంటంటే సించుమార్ లోకం ఈ సైడ్ కి ఉంటుంది ప్రభుజీ, ఈ లోకాలకి కరెక్ట్ మధ్యలో అలైన్మెంట్ లో లేదండి. ఓకే మధ్యలో సైడ్ కి ఉంది. ఓకే అది పర్వాలేదు, సైడ్కున్నా పర్వాలేదు. బట్ అదే ఆ, అది మన అంటే యోగికి వెళ్ళాల్సిన మార్గం అది చూపెడుతుందంట యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అదే ఆహా. మీరు అన్నట్టు ఫ్లైట్ అదే ఇక్కడి నుంచి హైదరాబాద్కో బెంగళూరుకో ఇలా ఉంది అని అనుకుంటాం, కానీ మేబీ అది కొద్దిగా తిరిగి వెళ్తుందేమో. అదే అంటే వాళ్ళ దారి వాళ్ళ గైడెన్స్ అట్లుంటుంది. అరే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరోజమ్మ చదవాలా ప్రభుజీ? 25. ప్రభుజీ ఇదే ప్రభుజీ, ఇది సించుమారా అంటే అప్పుడు మొన్న దీంట్లో చెప్పినప్పుడు అది షేర్ చేయడానికి రావట్లేదు కానీ ప్రభుజీ, సించుమారా చక్ర ఇస్ a celestial configuration of stars and planets in the shape of a dolphin. It represents the cosmic form of Lord Vishnu అని ఆ మాతాజీ చెప్పారు అనమాట లాస్ట్ టైం నారాయణ క్లాస్ లో ఎవరో అడిగితే. ఓకే ఓకే అంటే మొత్తం ఓన్లీ దేవుని ఫామ్ అనే కాదు, మొత్తం లోకాలన్నీ అంటే భౌతిక లోకంలో అన్ని ఆ శిశుమార దాంట్లో వస్తాయి అంటారు, అన్ని డాట్స్ కలిపితే. అదే ప్రభుజీ, అది డాల్ఫిన్ షేప్ లో ఉంటది ఇక్కడ పెట్టారు కానీ ఇది షేర్ చేయడానికి రావట్లేదు ప్రభుజీ నాకు. అదే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అదే ప్రభుజీ, అదే 25 కదా ప్రభుజీ చదవాలి. ఈ శిశు వినిపిస్తుందా ప్రభుజీ? దగ్గర ఉంటే బెటర్. ఈ శిశుమారము సమస్త విశ్వమును త్రిపుటకు వలసిన చీలయ ఉన్నది. అది ఏ గర్భోదక సాయి విష్ణువు విష్ణునాభిగా పిలవబడును. యోగి ఒక్కడే ఈ శిశుమార చక్రమును దాటి భృగువు వంటి విబుధులు 430 crores ప్రభుజీ. ఎంత ప్రభుజీ అది? 430. సూర్యమాన సంవత్సరముల ఆయుర్దానమును అనుభవించు మహర్లోకమును చేరును. బ్రహ్మ విధుల చేతను ఆ లోకము పూజనీయమై ఉన్నది. సమస్త విశ్వము యొక్క చరమ ప్రళయ సమయమున బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తయిన పిమ్మట అనంతుని ముఖము నుండి విశ్వపు అడుగు భాగము నుండి అగ్ని ప్రజ్వరిల్లును. విశ్వములోని లోకములన్నీయును బూడిదగా మారుటను గాంచిన యోగి సిద్ధపురుషులు ఉపయోగించిన విమానముల ద్వారా సత్యలోకమును ప్రయాణించును. సత్యలోకమునందలి ఆయు పరిమాణము ప్రభుజీ చదవాలి ప్రభుజీ. 15,48,000 కోట్లు ఓకే సంవత్సరముల గణింపబడినది. ఆ సత్యలోకమున శోకము గాని ముసలితనము గాని మరణమును గాని లేవు. ఏ విధమైన ఆర్తియు అచ్చట లేదు. కనుక భక్తియోగ విధానము నెరుగక భౌతిక జగమున తరింప సఖ్యము గాని క్లేశములకు గురి చేయబడు వారి ఎడ చైతన్య కారణమున కొన్నిసార్లు కరుణాభావము కలుగట తప్ప అచ్చట ఉద్వేగములు లేనే లేవు. హరే కృష్ణ. చెప్తారా? ప్రభుజీ అంటే ఇక్కడ ఈ శిశుమార చక్రం అనేది విశ్వమునంతా తిప్పుటకు చీలయ ఉన్నది అంటే ప్రభుజీ అది మెయిన్ సెంటర్. అది మనం ఇట్లా అంటే మనం ఎగ్జిబిషన్ లో చూస్తాం కదా, గుర్రాలు అది ఎక్కినప్పుడు అది ఇట్లా చుట్టూ తిరుగుతుంది, మధ్యలో మెయిన్ గా హోల్డ్ చేస్తుంది, మిగతా అన్ని తిప్పుతుంటాయి కదా. మెయిన్ సెంటర్ అనమాట. అది హోల్డ్ చేస్తే మిగతా అన్ని గ్రహాలు అవి ఇవన్నీ తిరుగుతున్నాయి అన్నట్టు చెప్తారు అనమాట. అంటే ఈ లోకం కూడా ఇక్కడ ఈ 25th భాష ట్రాన్స్లేషన్ లో చెప్పినట్టు ఆ యోగి అనేవారు అక్కడికి వెళ్తారు అన్న ప్రభుజీ. అక్కడ ఆయుర్దానం కూడా అంటే లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటది అని చెప్తున్నారు. ఓన్లీ యోగులే ఆ లోకానికి చేరుకోగలరు కదా ప్రభుజీ?
యా ఆ లోకం కూడా చాలా పూజనీయమైందని చెప్తున్నారు ప్రభు. యా ఇది ఈ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మామూలు కలియుగం ఎన్ని వేల సంవత్సరాలు? 4,32,000 సంవత్సరాలు. సో ఇది యాక్చువల్ రౌండ్ ఆఫ్ చేసినారు ఇక్కడ, కానీ 4,32,000 కదా. తర్వాత ద్వాపర యుగం ద్వాపరయుగం దానికి డబుల్ ప్రభు 8,000 అలాగే డబుల్ 84 కలియుగానికి డబుల్. తర్వాత త్రేతాయుగం త్రిబుల్ ఆ నెంబర్ కి మళ్ళీ 4,30,000. తర్వాత సత్యయుగం దానికి మళ్ళీ ఎడిషన్ చేయాలి 4 ఇంతలు కలియుగానికి యాక్చువల్లీ. సో సత్యయుగం 4 ఇంతలు, ద్వాపర యుగము త్రేతాయుగం 3 ఇంతలు, ద్వాపర యుగం 2 ఇంతలు, కలియుగం 1 ఇంత అనుకుంటే 4 + 3 + 2 + 1 ఎంత? 10 4 + 3 + 2 + 1 10 అవుతుంది. సో ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారు, లేదా ఒక మహాయుగం అంటారు. సో ఒక మహాయుగంలో 10 × 4,32,000 సంవత్సరాలు. ఓకే, అది ఒక చతుర్యుగం. అయితే బ్రహ్మ ఒక రోజు ఎన్ని చతుర్యుగాలు ఉంటుంది? 100,000 ప్రభుజీ, 100 చతుర్యుగాలు, సహస్రయుగం అంటారు, భగవద్గీతలో వస్తుంది కదా అది. సో సహస్రయుగం అంటే 1000. సో ఈ లాస్ట్ 3 సున్నాలు ఆ 1000 యుగాలు అవి. ఓకే, ఈ లాస్ట్ ఒక సున్నా ఆ 10 చతుర్యుగాలు అవి. 4 చతుర్యుగాలు 10, మిగతాది 4,32,000 కలియుగం అనమాట. ఈ 4,32,000 మళ్ళీ ఒక సున్నా, ఇంకా 3 అదే సహస్రయుగంది. మొత్తం కలిపితే ఇది. ఇది ఓన్లీ రౌండ్ ఫిగర్ కోసం ఇలా చేశారు. అదే అంటే ఇప్పుడు అనుకుంటాం కదా, ఇప్పుడు టాటా, బిర్లా, అంబానీ వీళ్ళకి ఒక 4,032 కోట్ల ధనం ఉంది అనుకుంటాం. దాంట్లో 2 కోట్లు తీసేస్తే ఏం ఫరక్ పడదు కదా. అట్లా ఇక్కడ రౌండ్ ఫిగర్లో ఇది తీసేసినారు అనమాట. అండ్ ఈ 432 కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 4 × 108 ఎంత అవుతుంది? నాలుగు ఇంటూ 108. అదే 152 నా ప్రభుజీ. 432 432. 432 4 × 108 అంతే అంటున్నాను. సో కలియుగం కూడా 4,32,000 అని గుర్తుపెట్టుకోవాలనుకుంటే కావాలంటే 4 × 108 ఎక్కువ, మన స్పిరిచువల్ నెంబర్ కదా, ఎప్పుడు జపమాల ఎప్పుడు 108 చేస్తున్నాం కాబట్టి 4 × 108 × 1000 అది కలియుగం అనమాట. సో ఆ స్పిరిచువల్ నెంబర్తో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే మాతయ్య, కంటిన్యూ. మాతాజీ చదివేశారా మీరు? సరోజ మాతాజీ అయిపోయింది మాతాజీ, మీరేమో 27 ప్రభుజీ. 28. ఓకే ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యలోకమును చేరిన పిమ్మట భక్తుడు స్థూలదేహమును బోధిన దాని అందే సూక్ష్మదేహమును విశేషముగా భయరాహిత్యమున నెలకొని క్రమముగా భూరూపము నుండి జలరూపము, అగ్నిరూపము, తేజోరూపము, వాయు రూపములను ఒకదాని తర్వాత ఒకటి పొంది చివరకు ఆకాశ రూపమును పొందును. జీవి ప్రభుజీ ఏదో ఒకసారి చెప్తాను, నాకు అర్థమైంది చెప్తాను ప్రభుజీ. సత్యలోకాన్ని చేరాక అంట ప్రభుజీ భక్తులు అన్న వాళ్ళు స్థూలదేహం అంటే స్థూలదేహం అంటే మనకి ఈ పంచభూతాలతో ఉంటుంది కదా ప్రభుజీ. దానిని మళ్ళీ ఈ సూక్ష్మదేహము లో పొంది, అంటే అక్కడ స్థూలదేహం నశించిపోతుంది కదా ప్రభుజీ. సూక్ష్మదేహంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి మాత్రమే మనకి వెళ్తాయి, మనతో పాటు వస్తాయి, ఎందుకంటే ఆత్మ రిలేటెడ్ కాబట్టి అవి. భయరాహిత్యంలో ఉండి క్రమంగా ఇవన్నీ కూడా భూలోకము, తర్వాత అంటే పంచభూతాల గురించి చెప్తున్నారు, భూమి, వాటరు, ఫైర్,
తేజో రూపము, వాయు రూపం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పొంది ఫైనల్ గా ఆకాశ రూపాన్ని ఆకాశంలోకి వెళ్ళిపోతుందంట ప్రభుజీ. అలాగా అంటే ఈ సూక్ష్మ దేహం వెళ్ళిపోతుందా ప్రభుజీ? యాక్చువల్లీ ఇక్కడ పొందడము అనేది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ యాక్చువల్లీ ఒక్కొక్క ఆ పంచభూతాల్లో ఒక్కొక్క భూతాన్ని వదిలేస్తుంది అనమాట. సో ఫస్ట్ భూమిని వదిలేస్తుంది, అంటే ఎర్త్ వదిలేస్తుంది, వాటర్ వదిలేదు, భూమి, అపో, అనిలో, వాయు అవన్నీ ఒక్కొక్కటి వదిలేసుకుంటూ ఇవే చక్రాస్ కదా ప్రభుజీ? చక్రాలు కాదు, ఇవే పంచభూతాలు. స్వాధిష్టానము, మణిపూరకము. కాదు కాదు, ఇది ఆల్రెడీ చక్రాలు వదిలేసి తన ఇవి దేహాన్ని కాదా వదిలేసి, ప్రభుజీ? చక్రాలు ఓన్లీ దేహంలోనే, అది దేహాన్ని వదిలేసి ఆల్రెడీ ఆత్మ ఇక్కడ వెళ్ళిపోయింది ఎప్పుడో సూక్ష్మ దేహానికి. ఇక్కడ ఆత్మకున్న అంటే ఈవెన్ యాక్చువల్ ఇది కూడా అవును, యాక్చువల్ పంచభూతాలు అన్నప్పుడు భౌతిక శరీరం వస్తుంది కానీ సో ఇవన్నీ కూడా అక్కడ కలిసిపోతాయి అన్నట్టు ఇచ్చారు. ఈ చక్రాలే పంచ స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటారు కదా ప్రభుజీ? నేను విన్నాను, అందుకోసం డౌట్ వచ్చాడు. అయిపోయింది ఇంత శ్లోకాలు. అంతకుముందే ఆ చక్రాల నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత మనం ఎప్పుడైతే ఆకాశంలో వెళ్తున్నామో ఈ శిశుమార దాటిపోయిన తర్వాత అప్పుడు ఈ ఇవన్నీ అంటే ఆ ఎలిమెంట్ అవన్నీ కూడా త్యజించేస్తాము. అంటే ఓకే, నాకు తెలిసి ఆ ఇంద్రియాలకు సంబంధించిన అంటే వాసన, భూమికి సంబంధించింది వాసన కదా. తర్వాత భూమి జల రూపం అంటే భూమి, రాపో, నలో, వాయు, కమ్మో, మనో, బుద్ధి, రేవచ, అదేనా ప్రభుజీ? సో జలంకి ఏంటిది? జలం టేస్ట్ ఏమో కదా ప్రభుజీ? ఇక్కడ వాసన వాయు అంటే గాలి, తర్వాత అగ్ని అంటే రూపం వదిలేస్తాము, తర్వాత వాయు అంటే స్పర్శను వదిలేస్తాము. అలా లాస్ట్ వీక్ తేజో రూపం అని ఇచ్చారేంటి ప్రభుజీ? ఇంకోటి అడిషనల్ గా తేజో రూపము, వాయు రూపము, భూమి, అపో, అనలో, వాయు, 3, 4, 5 ఆకాశంలో అది తెలిసి సౌండ్ వదిలేస్తాం. మరి ఆకాశాన్ని తేజో దాంతో కంపేర్ చేశారేమో, మరి చూడాలి, నేను ఇంగ్లీష్ లో చూస్తాను తర్వాత. సరే ప్రభుజీ, ఓకే ఓకే, కరెక్టే ప్రభుజీ, కరెక్టే, అదే విన్నట్టు గుర్తున్నాడు. ఈ విధముగా భక్తుడు జ్ఞానేంద్రియ గ్రాహ్యమగు గంధము, రసనేంద్రియ గ్రాహ్యమగు రసము, దృష్టి గ్రాహ్యమగు రూపము, త్వగింద్రియ గ్రాహ్యమగు స్పర్శ, స్తోత్రేంద్రియ గ్రాహ్యమగు ఆకాశ గుణము వంటి వివిధ ఇంద్రియముల సూక్ష్మార్థములను దాటిపోవును. అదే ఒక్కొక్క దాని గురించి చెప్పారు ప్రభుజీ. రూపము, స్పర్శ, ఇవన్నీ కూడా ఇంద్రియాల నుంచి ఇవన్నీ కూడా మనం దాటేస్తామంట ప్రభుజీ. భక్తుడు ఆ విధముగా స్థూల మాతాజీ చెప్పండి. చెప్పండి మాతాజీ, తర్వాత అడుగుతాలేండి క్వశ్చన్. అడిగేయండి మాతాజీ, మళ్ళీ మర్చిపోతాము, అడిగేయండి, పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అంటే ప్రభుజీ ఇక్కడ మనము ఈ భౌతికమైన భూమి మీద వదిలేసిన శరీరంతోనే ఇవి ఇంద్రియాలు కలిసి ఉంటాయి కదా ప్రభుజీ, అక్కడి వరకు వెళ్తాయా ఇవి ఇంద్రియాలు? లేదు, వెళ్ళవు మాతాజీ. యాక్చువల్లీ అదే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మన సూక్ష్మ శరీరంకి అంటే మనస్సు ఉంది కదా, మనస్సుకి ఇంకా ఆ ఇంద్రియ తృప్తి ఉంటుంది కదా, అంటే నాకు ఆ రుచి కావాలి, ఆ రూపం కావాలి, అంటే నాకు ఆ బ్యూటీ అది ఇదని ఆ మనస్సుకు ఉన్న ఈ గుణాలన్నీ అంటే ఏవైతే ఇంద్రియంతో రిలేటెడ్ ఉన్న గుణాలన్నీ, రసాలన్నీ ఇక్కడ వదిలేస్తున్నాం అనుకుంటా. శరీరం ఆల్రెడీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాం యాక్చువల్లీ. అంటే ప్రభుజీ మనము సరే మేము వదిలేసాం అని అనుకుంటాం కానీ దాని మీద ఎంతో కొంత ఇష్టం ఉందనుకోండి ప్రభుజీ, అటే వెళ్తుంది కదా మనసు. అంటే వదిలేసాము అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి జనరల్ గా తెలుసు కదా ప్రభుజీ, వదిలేస్తున్నాం అనుకుంటాం కానీ అట్ ది సేమ్ టైం ఏదైనా చూస్తే వెంటనే ఆకర్షితులు అయిపోతాం. వదిలేసామని చెప్పినా కూడా 90% అనుకున్నా 10% అటు లాగుతుంది మనసు. కాబట్టి మేబీ దాని వల్ల ఏదైనా ఈ మనసుకి ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయేమో ప్రభుజీ. అదే, సో మనసు ఇంకా కోరుకుంటుంది అనమాట, నాకు ఈ రూపం కావాలి, లేకపోతే ఈ రూపం నచ్చుతుంది, ఇలాంటి రుచి కావాలి, రుచి నాకు చాలా నచ్చింది, సో ఇలా స్పర్శ చేయాలని ఉంది. సో ఆ కోరికలు అంటే అవన్నీ కూడా వదిలేసుకుంటూ వెళ్తుంటాయి, ఎందుకంటే భగవంతుని ప్రాప్తి చెందాలనుకున్నాం. బట్ ఆ కోరికలతో ఉండాలనుకుంటే మళ్ళీ ఆ మధ్యలో ఏదో లోకంలో ఆగిపోతాం అనమాట ఇవన్నీ. అదే ప్రభుజీ. భక్తుడు ఆ విధముగా స్థూల సూక్ష్మ ఆవరణలు దాటి అహంకార స్థితి యందు ప్రవేశించును.
అట్టి స్థితి అందు అతడు ప్రకృతి గుణములను రజోగుణము తమో గుణము లయింపజేసి సత్వగుణ అహంకారమును పొందును. పిదప అహంకారం అంతయు మహత్తత్వమునందు విలీనము కాగా అతడు విశుద్ధ ఆత్మానుభవ స్థితికి అరుదించును. ఆ విధంగా అంట ప్రభుజీ స్థూల సూక్ష్మ అంతా దాటి అంట మనం అహంకార స్థితికి వెళ్ళిపోతామంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి త్రిగుణాలు అటాక్ చేస్తాయి ప్రభుజీ. మళ్ళీ ఈ రజో తమో గుణాలని మళ్ళీ అవన్నిటిని కూడా దాటుకుని మనం సత్వగుణ అహంకారాన్ని పొందుతామంట. ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రభుజీ, ఒక స్టెప్ బై స్టెప్ అలా దాటుకుని వెళ్ళడం అనమాట. లేడర్ మనం వైకుంఠపాలి ఆడతాం కదా, లేడర్, స్నేక్ అండ్ లేడర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైతే యోగి స్వయంగా తన దేహాన్ని వదిలేయాలనుకుని తను ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా మామూలుగా వచ్చినప్పుడు భక్తులు ఇవన్నీ పట్టించుకోరు. అంటే నేను ఇదంతా చేస్తానని జస్ట్ కృష్ణ నువ్వు తీసుకోబో అంటే ఆయన విష్ణుదూతలను పంపిస్తాడు, వెళ్ళిపోతాం అనమాట అంతే. ఓకే ప్రభు, ఇది ఎవరంతటా వాళ్ళు ప్రాణం పోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసే సాధన అంతే కదా ప్రభుజీ? కరెక్ట్. అంటే ప్రభుపాద చాలా యోగుల సాధన అనుకుంటా. యోగుల సాధన కదండి. కరెక్ట్ కరెక్ట్, నిజం, యోగులు. ఓకే ప్రభు. మళ్ళీ గిరిజామాతాజీ కానీ దుర్గామాతాజీ కానీ చదవాలి ప్రభుజీ. దుర్గామాతాజీ దుర్గామాతాజీ. హరే కృష్ణ. వినలేదమ్మా. దుర్గామాతాజీ మీరు చదవండి, మీరు చదవండి. ఓకే, నువ్వు మొదలు మేడం. చదవనా? నేను చదవనా? ఏంటి ఎవరో మరి గంట మరీ వాయించేస్తున్నారు మన టీవీలో. మన హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కేవలము విశుద్ధాత్ముడే భగవానుతో పూర్ణ సాంగత్యమును, పూర్ణానందము మరియు సంతృష్టి అందు తన సహస్థితిలో పొందగలడు. అట్టి భక్తి పూర్ణతను పునర్జీవింప చేసిన వాడు భౌతిక జగంచే ఎన్నడూను ఆకర్షితుడు కాక ఇచ్చటకు తిరిగి రాకుండాను. అయితే ఈ విశుద్ధాత్ముడు భగవంతుడిని దగ్గర పూర్ణ సాంగత్యం అంటే భగవంతుడి దగ్గరికి శుద్ధ ప్రేమ అంటే ఆయన వెళ్ళిపోతారు కాబట్టి ఆయన అక్కడే పూర్ణానందాన్ని పొందుతాడు, సంతుష్టుడుగా ఉంటాడు, సహజ స్థితిని పొందగలుగుతాడంట. అట్టి భక్తి పూర్ణత ఉన్న అతనికి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదన్నమాట. భౌతిక జనానికి ఎన్నడూను అతడు మళ్ళీ ఆకర్షితుడు కాడనమాట. ఆ భగవంతుని సేవలో అక్కడే వెళ్ళిపోతాడు అన్నారు. అంతేనా? కరెక్టేనా? అంటే తనకి భగవంతుడి కరెక్ట్. మీరే చెప్పేస్తున్నారు. అయ్యా ప్రభుజీకి ఎక్కడ ప్లేస్ ఇస్తున్నారు మీరే. ప్రతి వాళ్ళు చదవను మీరే ట్రాన్స్లేషన్ చెప్పేస్తున్నారు. ఇంకా ప్రభుజీకి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? లేదు మాత్రం నేనే ఒకసారి అదే మీ అందరం చెప్పమని, ఎందుకంటే మీకేం అర్థం అవుతుంది మీరేం చెప్తున్నారు అని చెప్పమని. అదే నేను ఎలా తర్వాత చెప్తాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కరెక్టేనా? కరెక్టే. అదే అంటే ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్ళే కోరికనే ఉంది కాబట్టి ఇక మిగతా దేనికి ఆకర్షణ రాదు ఆయనకి, యోగికి. కరెక్టే. హరే కృష్ణ. ఓ పరీక్షిత్ మహారాజా, నీ ఉత్తమ విచారణకు సమాధానంగా నేను వివరించినదంతయు వేదానుసారంగా ఉన్నదని ఎరుగును. ఇది నిత్యమగు సత్యము. తగిన రీతిగా ఆరాధించబడినంతట బ్రహ్మదేవుడు ఎడ సంతుష్టుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా దీన్ని అతనికి వివరించెను. అయితే అంటే ఇప్పుడు సుఖమహారాజు కదా చెప్తున్నది. సుఖమహాదేవుడు చెప్తున్నాడు అన్న పరీక్షిత్ మహారాజా, ఇదంతా ఉత్తమమైన విచారణ, నీకు సమాధానంగా ఇవన్నీ నేను చెప్తున్నాను అని వివరించి చెప్తున్నానని చెప్తున్నారు. అంతేనా? స్వయంగా బ్రహ్మదేవునికి కృష్ణుడే చెప్పినాడు ఇదంతా నేను చెప్పేది అని చెప్తున్నాడు. హరే కృష్ణ. అంటే అది గురువు గారు చెప్పాలన్నమాట, శిష్యులు కొంచెం చెప్తారు. గురువు శంఖంలోకి వస్తేనే పేదం అవుతుంది, ప్రభుజీ చెప్తేనే మీరే మొత్తం చెప్పారు. గురువే చెప్తారు.
ప్రభుజీ చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. మనకి ఎందుకు వచ్చింది ఏదేదో చెప్పేస్తాం. లేదు అది పర్వాలేదు, నేను ఎలాగో చెప్తాను కదా. సో అదే మీరు అసలు చెప్తుంటే అంటే మనకు ఏమో అలవాటు ప్రభుజీ అవుతుంది. నాకు మీరు చెప్తేనే బాగుండదేమో అనిపిస్తుంది, అందుకే అన్నాను. నేను చెప్తాను ఏమనుకోకండి మరి, నేను ఎవరైనా. ఎలాగో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలాగో. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు అనుకున్న మళ్ళీ మీ పేరు చెప్తాం, కనకదుర్గ మాతాజీ ఇలా చెప్పారని చెప్తాం. చెప్పండి చెప్పండి, నా పేరు చెప్పండి, అప్పుడు ప్రభుజీ చెప్తారు అందరూ వినొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. భౌతిక జగమున పరిభ్రమించుచున్న వాళ్లకు శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగమున లక్షింపబడిన దాన్ని కన్నను అధిక మంగళదాయకమగు ముక్తి సాధనను వేరొకటి లేదు. హరే కృష్ణ. మా కళ్ళు మసగున్నాయో అవి ఫోన్ మసగుందో నాకు అర్థం కావడం లేదు. ఎండలకి స్కానింగ్ లో కొద్దిగా వెనక వర్డ్స్ అవి కూడా వస్తున్నాయి కాబట్టి అలా వచ్చినాయి, కానీ పర్వాలేదు. అని చెప్తావా? హరే కృష్ణ. లేదు నాన్న, నువ్వు చెప్పేసేం కాదు. ఓకే, అదే అందులో ముఖ్యమే భక్తి యోగం ముఖ్యము అని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. నెక్స్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు అధిక శ్రద్ధ ఏకాగ్రతతో వేదములను ముమ్మారు అధ్యయనము కావించి సూక్ష్మ పరీక్ష చేసిన పిమ్మట పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని ఎడగల ఆకర్షణీయ అత్యున్నత ధర్మ పూర్ణత్వమని నిర్ధారించెను. శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవాను ప్రతి జీవి యందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నాడు. దర్శించుట మరియు బుద్ధి సహాయమున గొనుట వంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వదా సర్వత్రా పూర్ణ పురుషోత్తముడగు ఆ హరిని గూర్చి శ్రవణము చేయుట, కీర్తించుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. హరే కృష్ణ. చెప్తారా ప్రభుజీ? అంత అదే ప్రభుజీ, బ్రహ్మదేవుడు కూడా ముందు అన్ని చేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. పూర్ణ పురుషోత్తముడు భగవంతుడిని మనము పూర్ణంగా మనం ఇచ్చేయాలి, ఆయనే మన ఇది అని. రెండో శ్లోకంలోనేమో ప్రతి జీవి యందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నారు పరమాత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. అది మన బుద్ధి సహాయంతో మనం కనుక్కొని భగవంతునికి ప్రియమైన కర్మలను ఆచరించాలి అని చెప్తున్నారు మా ప్రభుజీ. తర్వాత కనుక ప్రతి మానవుడు ఎప్పుడు కూడా హరిని గురించి శ్రవణం చేయుట, కీర్తించుట ద్వారా స్మరించుట కూడా చాలా ఆవశ్యకము అని చెప్తున్నారు ప్రభుజీ. మన మొదటి అధ్యాయంలో కూడా ఇదే చదివాం కదా, శ్రవణము, కీర్తనము, స్మరణ. ఇక్కడ కూడా కంక్లూజన్ మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీసారి రెండోసారి. సో అండ్ పూర్ణ పురుషోత్తముడు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ పురుషోత్తమ మాసం నడుస్తుంది. సో పురుషోత్తముని యోగా చదువుతా ఉన్నాము, ఆ పూర్ణ పురుషోత్తముని గురించి తెలుసుకుంటా ఉన్నాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. లాస్ట్ ఇది కూడా చదివండి మాతాజీ, ఒకటే ఉంది. ఓకే. భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవాని కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమరడి అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకొని ఆ దేవదేవుని పాద పద్మముల చెంతకు తిరిగి చేరుదురు. భగవంతుని మనము ఈ శ్రవణ కీర్తన ద్వారా స్మరించడం ద్వారా ఈ భౌతిక భోగాల మీద మనకి ఆసక్తి తగ్గి మన జీవిత లక్ష్యమును మనల్ని మనం శుద్ధిపరచుకొని భగవంతుని పాద పద్మాల చెంతకి తిరిగి చేరుతాము అని చెప్తున్నారు. సో ముఖ్యంగా అంటే నేను ఎందుకు చెప్పమన్నానంటే, ఎక్కువ ఎలాగో నేనే చెప్తున్నా కదా. సో అట్లీస్ట్ మనం కొద్ది ప్రాక్టీస్ కూడా అదే, ఇవాళ మొత్తం చాప్టర్ చదువుతున్నాం కదా, వస్తే ప్రాక్టీస్ అవుతుందని చెప్పమన్నాను. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ 4వ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము. సో 22 నుంచి 31 వరకు ఇప్పుడు ఒక్కొక్కటి శ్లోక చదవ. నెక్స్ట్ పద్మజ మాతాజీ చదవాలి. పద్మజ మాతాజీ నేను చదవద్దా?
హరే కృష్ణ. సారీ కావ్యాంకులి మాతాజీ ఎవరో వచ్చారు, ఇంకొకళ్ళు ఉన్నారు. మాతాజీ బిజీగా ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయట్లేదు కదా మాతాజీ. పెద్ద మాతాజీ చదవండి. చదవమన్నా ప్రభుజీ. ఎవరైతే ప్రభుజీ కొంచెం కిందకి పెట్టండి ప్రభుజీ, పేరు మీదకి వచ్చింది. ఓకే 22 నా ప్రభుజీ. 21 22. నమో భగవతే వాసుదేవాయ. యది ప్రజాస్యన్ నృప పరమేష్ట్యం వైహాయసానముత యద్విహారం అధిష్ఠాయ పద్యం అధిష్ఠాయ పద్యం కదా ప్రభుజీ, ఆధిపత్యం గుణ సన్నివా. ప్రభుజీ ఒకసారి చదవండి. అష్టాధిపత్యం గుణ సన్నివాయే సహైవ గచ్చన్ మనసేంద్రియైతే. ఆ తర్వాత పద్మజ మాతాజీ చేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. యోగేశ్వరాణం గతిమాహురంత బహిర్స్థిలోక్యాః పవనాంతరాత్మనాం న కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధి భాజాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వైశ్వానరం యాతి విహాయ సాగతః శుషుమ్నాయ బ్రహ్మపదేన శోచిషా విదూతకల్కోదహరేరుదస్తాన్ ప్రయాతి చక్రం నృపసైసుమారం. ఓకేనా ప్రభుజీ? తద్విస్వనాభిం త్వతివర్త్యమా విష్ణోః రణీయత. ప్రభుజీ మీరే చదవనా మాతాజీ? లేదు మాతాజీ, ఇంకొకరు చదువుతారా? చదవనా ప్రభుజీ? మీరే చదవాలి. నమో భగవతే వాసుదేవాయ. తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణో రణీయసా విరజేనాత్మనైకః నమస్కృతం బ్రహ్మవిదాముపైతి కల్పాయుషో యుద్విబుధారమంతే. ఇందాక మనం 4,32,000 అంతా డిస్కస్ చేసాం కదా, ఇది కల్పము, ఇది యాక్చువల్లీ కల్పాయుష. హరే కృష్ణ. నేను చదవనా? ఎవరు చదువుతున్నా? సరోజ మాత చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అతో అనన్యస్తముఖానలేనా అతో అనంతస్య ముఖానలేనా దందాహ్యమానం సనిరీక్ష్య విశ్వం నిర్యాతి సిద్ధేశ్వరయుష్టదిష్ణ్యం యుద్వై పరార్త్యం. ఒకసారి చెప్పండి మాతాజీ. అది యుద్ధ్యై యద్వై పరార్త్యం తదుపారమేష్ట్యం. ఇక్కడ ఇది అనంతశేషుడి ముఖం నుంచి దయ్యమానం దయ్యించేస్తాడు. అది ప్రళయం అప్పుడు కింద అనంతశేషుడికి అంత అగ్ని వచ్చి అన్ని లోకాలన్నీ కాలిపోతాయి కదా. హరే కృష్ణ ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. న యత్ర శోకో న జరా న మృత్యుర్న తీర్న చోద్వేగరుతే కుతశ్చిత్ యచ్చిత్తతోదః కృపయా నిదం విదాం. దూర ప్రభుజీ
దురంత దుఃఖ ప్రభవానుదర్శనాత్. హరి ఓం. ఇది ముఖ్యంగా అదే బ్రహ్మలోకం గురించి చెప్తున్నారు. నా ఎత్ర శోకం ఉండదు, జర ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు. రుచి ఉండదు. ఇదేమో నాకు దీర్ఘం మాతాజీ, నార్తిర్ నాకు నాతి. ఓకే ఆర్తి ప్రభుజీ. ఉండదు, అంటే ఆర్తనాదాలు అంటాం కదా, ఆర్తి ఆ, ఉంటుంది, ఉద్వేగం ఎస్ ఉంటుంది. ప్రభు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. తతో విశేషం ప్రతిపద్య నిర్భయ స్థేనాత్మనా పోనలముక్తిరత్వరాన్ జ్యోతి. అక్కడ సంధిపదం నిర్భయాస అనాత్మాన. ఇది నాకు గుర్తులేదు, అది ఒకసారి చూసి చదవండి. ఇది ఇంగ్లీష్ లేదు ఇక్కడ, అందుకని అదే ఓ mostly విశేషం attachment కాబట్టి నిర్భయాస్ తావత్తు కదా మాతాజీ, తనాత్మ వస్తుంది అనుకుంటా. తేనాత్మన అనాత్మన. ఓకే, అనాత్మ నిర్భయస్తే అంట. కాదు, స్టే పైకి వెళ్ళిపోయింది. అనాత్మన అనాత్మన పోనలమూర్తిరత్వరన్ జ్యోతిర్మయే వాయుముపేత్య కాలే సారీ అదే ఇప్పుడు ఇంగ్లీష్ చూస్తున్నాను. తతో విశేషం నిర్భయాస్ వచ్చింది, తర్వాత తేనాత్మన తే వచ్చింది. తేనాత్మన పోలనలమూర్తిరత్వరన్ జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వాయువ్యాత్మనాఖం బృహదాత్మలింగం. హరే కృష్ణ. హరే కృష్ణ. బృహదాత్మలింగం. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ. సరేనా? ఘ్రాణేన గంధం రసనేన వైరసం రూపం చ దృష్ట్వా శ్వసనం త్వచైవ స్తోత్రేణ ఎక్కడ ప్రభుజీ అక్కడ తప్పు వచ్చింది. రూపం చ దృష్ట్యా రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచైవ. కరెక్టేనా ప్రభుజీ? కరెక్ట్. స్తోత్రేణ చోపేత్యనభో గుణత్వం ప్రాణేన చాకూతిముపైతి యోగి. హరే కృష్ణ. హరే కృష్ణ. నమో భగవతే వాసుదేవ. సభూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం సత్యగత్యా సహతేన యాతి. కొంచెం పైకి జరగండి ప్రభుజీ, కొంచెం పైకి విజ్ఞానతత్వం గుణ సన్నిరోధం. మాతాజీ నేను చదవలేదు. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. ఇందాక మీరు పిలుస్తారు పలకపోతే దుర్గా మాతాజీ చదివారు, ఆ తర్వాత నేను చదివాను. ఓకే. తేనాత్మనాత్మానముపైతి శాంత మందా మానందమానందమయోవసానే ఏతాం గతిం భాగవతీం గతో యః స వై పునర్నేహ విసజ్యతేంఘా. ఓకేనా? ఇది ఇంగ్లీష్. ఇదేమో శాంతం అని వచ్చింది, ఇది శాంతం ఆనందం. శాంతం ఆనందమయోవసానే. అంతేనా ప్రభు? కరెక్ట్. ఆనందం
ఆనందం ఆనందమయ్యో వాసని సరే, వసాని. ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో యాక్చువల్ చాలానే డిస్కస్ చేసినాం కాబట్టి ఊరికే జస్ట్ ఒకసారి మళ్ళీ టచ్ చేసి మళ్ళీ వెళ్దాం. నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి డిస్కస్ చేద్దాం. మనం సో ఇప్పుడు అదే నేను ముందు చదివిన టాపిక్లో ఇవి అయిపోయినాయి కదా. మొదటి టాపిక్లో సరళ జీవనము, ఉన్నత చైతన్యము. సో వీలైనంత మటుకు మన అవసరాలను తగ్గించుకొని జీవించాలి. అంటే భగవంతుని ధ్యానంలో ఎక్కువ గడపాలి. సో భగవంతుని ఎలా ధ్యానించాలంటే పరమాత్మ రూపంలో మన హృదయంలో నివసిస్తున్నాడు. అంటే ఎక్కడో దూరంలో ఇంత పెద్ద విషయంలో ఎక్కడో దూరం ఉన్నాడు అన్నట్టు కాకుండా నా హృదయంలోనే ఉన్నాడు అన్నట్టుగా తన పాదాల చెంత నుంచి ఒక్కొక్క అంగాన్ని ధ్యానిస్తూ తన చిరునవ్వు వరకు మనం దర్శనం చేసుకోవాలి. తర్వాత ఎవరైతే ఇంకా భగవంతుని పైన ప్రేమ ధ్యానం అది లేదో, సో విశ్వంలో ప్రతిదాన్ని చూస్తూ భగవంతుని దర్శించుకుంటూ, అంటే ప్రతిది కూడా అయ్యో ఈ సృష్టి భగవంతుని ద్వారానే అయింది, నాతోటి కాదు అన్నట్టు గుర్తిస్తూ తను ఎప్పుడైతే దేహాన్ని వదిలేయాలనుకుంటాడో, సో అప్పుడు తన ప్రాణవాయువులను వాటిని అదుపులో తెచ్చుకొని ఒక్కొక్క చక్రంని దాటుతూ బ్రహ్మరంధ్రం నుంచి దేహాన్ని వదిలేస్తాడు. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టాపిక్లో ఉన్నాం, 4వ టాపిక్. ఇది 22 నుంచి 31 శ్లోకాల వరకు. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా. సో మొట్టమొదలు ఏమవుతుందంటే ఆత్మ బ్రహ్మరంధ్రం నుంచి వదిలేసిన తర్వాత మన ఈ మిల్కీ వే అని అంటాం కదా, మన ఏమంటారు, పాలపుంత ఆర్ సంథింగ్ దాటం ఉందో కానీ నాకు తెలిసి దాటిన తర్వాతే. సో దాని తర్వాత వైశ్వానర లోకం అని అగ్నిలోకము అన్నట్టుగా ఇచ్చినారు. సో అగ్నిలోకం వరకు చేరుతాడు. చేరినాక అక్కడ తను అంటే తను ఉన్న మలినాలన్నిటినీ వదిలేస్తాడు. పాపాలు అవి ఇవన్నీ కూడా ఇక్కడ క్లెన్స్ అయిపోతాయి, అగ్నికి దహించుకుపోయి మళ్ళీ శుద్ధమైన ఆత్మ ఇంకా ప్రయాణం మొదలు పెడుతుంది. ఇంకా ముందటికెళ్ళి అది సుషుమార చక్రం వరకు, అంటే మధ్య సెంటర్ వరకు, అంటే ఒక విధంగా గర్భోదక్షాయ విష్ణు నాభి వరకు అని చెప్తున్నారు దాన్ని. సో ఆరు ధ్రువలోకం అనుకోండి, ఆ క్షీరోదక్షాయ విష్ణు ఉండే పాల సముద్రము అక్కడ అటు సైడ్ నుంచి అక్కడి నుంచి ఆ నాభి వరకు వచ్చి ఆ డైరెక్షన్లో మళ్ళీ ముందటి వెళ్తూ తర్వాత మహర్లోకము, జనలోకము, తపోలోకము అటువంటి వాటికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఈ లోకాల్లో ఎక్కడైనా కూడా తను ఇంకా కోరికలు ఉండి ఏవైనా, అరే నాకు ఇది నచ్చింది, మనం ఒక్కోసారి ఏమైనా అనుకుంటాం కదా, ఎక్కువ మటుకు యూరోప్, అమెరికా ఇట్లాంటివి ఏమైనా ప్రదేశాలు చూపెడితే అబ్బా ఎంత సీనిక్ ఉంది, ఎంత బాగుంది, నేను వెళ్ళాలి అని అనుకుంటాం కదా. ఉంటుంది అట్లా ఎవరికైనా? ఏమైనా సుందరమైన ప్రదేశాలు చూడాలని కోరిక ఉందా ఎవరికైనా? ఉంటారు ప్రభుజీ. అందరికీ సాధారణంగా, అంటే చాలా మటుకు ఏదైనా ప్రదేశం కూడా అరే ఎంత బాగుంది కదా అనుకుంటాం. ఈవెన్ మేబీ యూరోప్ అవి కాకుండా ఒక్కోసారి మన అరకులోయ లేదా ఈవెన్ మన హిమాలయస్ దగ్గర అట్లాంటివి చూసినా కూడా అరే ఎంత మంచి ప్రదేశాలు, నాకు కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది అని ఉంటుంది కదా మనకి. సో అలా మనం వెళ్తూ ఆ లోకాల్లో ఏదైనా నచ్చి అక్కడ ఉండిపోవాలనుకుంటే, అంటే ఇటువంటి ఎవరైతే స్వయంగా వాళ్ళ ఆత్మను త్యజించేసినారో దేహం నుంచి, అటువంటి వాళ్ళకి ఆ కోరిక పడినప్పుడు మళ్ళీ ఆ లోకంలో ఉండిపోతారంట. అందుకే అక్కడ ఇందాక యాక్చువల్లీ అది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మహర్లోకం అటు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కల్పం మొత్తం అక్కడ ఉంటారంట. సో ఆ కల్పం గురించి ఇందాక డిస్కస్ చేశాం కదా. ఒక కల్పం అంటే 1000 చతుర్యుగాలు. సో 1000 చతుర్యుగాలు అంటే అదే 4,32,000 సంవత్సరాలు ఇంటూ 10 ఇంటూ 1000 అన్ని సంవత్సరాలు ఇంకా అక్కడే మళ్ళీ ఉంటాము. సో అలా అక్కడ మళ్ళీ భక్తి అవి పెరిగితే మళ్ళీ ఇంకా ముందరికి పోతాము, లేదా మళ్ళీ కోరికలను బట్టి వాటిని బట్టి మళ్ళీ కిందిలోకి మళ్ళీ వచ్చి మళ్ళీ అటాచ్మెంట్లు మళ్ళీ వీటిలలో తిరుగుతాం. లేదా ఎప్పుడైతే ప్రళయం సమయం వస్తుందో అప్పుడు అనంత శేషుడి నుంచి అగ్ని అంతా ప్రజ్వలిల్లి కింది నుంచి అన్ని లోకాలని దహించేసేటప్పుడు వీళ్ళు వాళ్ళ ఇక్కడి నుంచి విమానాలు ఉంటాయంట, పుష్పక విమానం అనుకోండి ఏవైనా, ఆ విమానాల ద్వారా వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారంట.
సో అక్కడ బ్రహ్మలోకంలో మనం ఇందాక ఇంకో పెద్ద నెంబర్ చదువుకున్నాం కదా, 15,48,000 అది అన్నట్టు. ఆ నెంబర్ నాకు కరెక్ట్గా తెలియలేదు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది, కానీ యాక్చువల్లీ సంస్కృతంలో ఇవ్వడం అయితే ద్విపరార్థే అన్నట్టు ఇచ్చారు. మీరు మామూలుగా సంకల్ప మంత్రం చదువుతారు కదా, ఎవరికైనా వచ్చేది? ఏంటి ప్రభుజీ? సంకల్ప మంత్రం. సంకల్పం ప్రభుజీ. శ్వేతవరాహ కల్పం వైవస్వ మన్వంతరి కలియుగి ప్రథమోపాధ్యాయ జంబోదశ భర్తవత్సరి. అదేనా ప్రభుజీ? యా కరెక్ట్ మాతాజీ. పరాభర సంవత్సరి అర్థం చెప్తారా? సంవత్సరం ప్రభుజీ, పరాభవన సంవత్సరం, ఉత్తరాయణం, మాసము, తిథి, వారం, నక్షత్రం. మొట్టమొదలు ఎక్కడి నుంచి మొదలు? సంవత్సరం చెప్తాం ప్రభుజీ. సంవత్సరం శ్వేతవరాహ కల్పే అంటాం ప్రభుజీ. శ్వేతవరాహ కల్పే ముందు కూడా ఇంకొకటి ఉంది, వైవస్వత ప్రభుజీ. జంబూదీపేనా? జంబూదీపే అవన్నీ మళ్ళీ కింది ఇదంతా అయిపోయిన తర్వాత వైవస్వత మన్వంతరి, ద్వితీయ పదార్థే అని మొదలు పెడతారు కదా. ద్వితీయ పదార్థే, ద్వితీయ పదార్థే అది శ్లోకంలో వచ్చింది. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ పరాభవనామ సంవత్సరే. ప్రథమ పాదే వరకు మొత్తం టైం మనం చెప్తున్నాం అనమాట ఇదంతా. సో టైం గురించి చెప్తా ఉన్నాం. సో దాంట్లో ద్వితీయ పదార్థ అంటే బ్రహ్మ యొక్క రెండో లైఫ్ మొదలైంది అని, అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయినాయి బ్రహ్మకి, రెండో పరిణామంలోకి వచ్చారు అని. సో అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. సో ద్వితీయ పదార్థ తర్వాత శ్వేతవరాహ కల్పే. సో ఈ ద్వితీయ పదార్థంలో మళ్ళా తను ఇంకా 50 సంవత్సరాల జీవితం ఉంది కదా, ఆ జీవితంలో తను ఇప్పుడు ఏ రోజు నడుస్తుంది అంటే తను ఇవాళ కల్ప అంటే బ్రహ్మ రోజు అని, బ్రహ్మ రోజు కానీ బ్రహ్మ రాత్రి, బ్రహ్మ ఒక రోజు బ్రహ్మ రాత్రి నుండి కల్ప అని అంటాం. సో బ్రహ్మ యొక్క ఈ ఒక్క రోజు పొద్దున పూటలో దాంట్లో ఏదైతే కల్పంలో శ్వేతవరాహుడు వచ్చాడు, అంటే వరాదేవుడు మనకు తెలుసు కదా, వరాహుడు. సో దాంట్లో రక్తవరాహం అంటాము, అంటే కొద్దిగా ఎర్ర రంగులో వచ్చారని, ఇంకోటి శ్వేతవరాహం. సో ఈ కల్పంలో వరాహ రూపం వచ్చింది ఎలా అంటే శ్వేత రంగులో వచ్చేది అని దాన్ని రిఫర్ చేస్తూ అంటున్నాను అనమాట. సో భగవంతుడు ఎవరైతే శ్వేతవరాహ రూపంలో వచ్చారో ఈ కల్పంలో, ఆ కల్పంలో ఉన్నాను నేను, ఆ సమయంలో ఉన్నాను. దాని తర్వాత వైవస్వత మన్వంతరే. సో దాంట్లో ఆ కల్పంలో 1000 చతుర్యుగాలు కదా, ఒక్కొక్క యుగంలో 14 మన్వంతరాలు ఉంటాయి, తెలుసు కదా అది. సో ఒక్కొక్క సో ఆ మనువుల్లో ఇప్పుడు ఏ మనువుల సమయం నడుస్తుంది అంటే వైవస్వత మన్వంతరే, అంటే ఇది 7వ మన్వంతరము అంటారు అనమాట. సో వైవస్వత ఎవరు అంటే వివస్వాన్, మనకు అది భగవద్గీతలో 4వ అధ్యాయం మొదట్లో వస్తుంది కదా. సో ఆ వివస్వాన్ మనవే ప్రావహ అని అంటారు కదా, గుర్తుంది ఎవరికైనా? 4వ అధ్యాయం మొదట్లో శ్రీ భగవాన్ చెప్పండి. వివస్వాన్ మనవే ప్రావ మనవరు ఇక్షాకు బ్రవీత్ అని అంటారు కదా. వివస్వాన్ మనవే ప్రావ, మను ఎవరు అంటే ఈ వైవస్వత మను అనమాట, తనకి చెప్పినారు యాక్చువల్లీ భగవద్గీత. 26వ మనువు కదా ప్రభుజీ ఇప్పుడు? తను 26 లేదు, మనువులలో 14 మనువులే అంటారు. ఈయన 7వ మనువు. 6 అయిపోయారు. రాక్షస మనువు అయిపోయిన తర్వాత 7వది వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు కాలంలో ఉన్నాం ఇప్పుడు. దాని తర్వాత ఇంకేముంది వైవస్వత మనువు తర్వాత కలియుగే ప్రథమ పాదే. కలియుగంలో మనం ఇంకా మొట్టమొదటి ఇప్పుడు మనం సాధారణ మనం ఏమని చెప్తారు, మొదటి 5000 ద్వాపర యుగం అయిపోయి 5000 అయింది అని అంటారు, 5000 సంవత్సరాలు అయింది అంటారు. సో ఇంకా ప్రథమ పాదంలో ఉన్నాము అని.
సో అంత స్పెసిఫిక్ గా ఈ టైం అదంతా ఇస్తూ ఉంటాం అనమాట. అది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఈ శ్లోకాలు ఏమొస్తుందంటే ద్వాయ పదార్థి అన్నట్టు వస్తుంది, అంటే అన్నేంటి ఇక్కడ ఉంటాము అన్నట్టుగా వచ్చింది. సో అది మనం ఇందా చదివిన 14,480,000 కోట్ల సంవత్సరాలు అదంతా. యాక్చువల్ ఆ నెంబర్ అది కొద్దిగా నాకు డౌట్. మామూలుగా అయితే బ్రహ్మ లైఫ్ 3 ట్రిలియన్ ఇయర్ల 311 ట్రిలియన్ ఇయర్స్ అన్నట్టు వస్తుంది. సో ఒకవేళ హాఫ్ దాంట్లో తీసుకుంటే 155 ట్రిలియన్ ఇయర్స్ ఇక్కడ ఉంటాము అన్నట్టు రావాలి మోస్ట్లీ. హరే కృష్ణ. సో ఇది మనం ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ 22 నుంచి 31లో ఇంకా డిస్కస్ చేస్తాము. సో కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ నిన్న మీ ఇంటికి ప్రభుజీ వచ్చారా? ప్రభుజీ స్వామి వచ్చారా మహారాజు? లేదే మాతాజీ ఫొటోస్ పెట్టారు ప్రభుజీ. ఆహాహా ఓకే ఓకే నిన్న వచ్చారేమో అనుకున్నాం ప్రభుజీ. భక్తి రాఘవ మహారాజ్. హరే కృష్ణ. ఇది చదువుదామా కొద్దిగా గోవర్ధన్? ఓకే ప్రభుజీ చదవనా ప్రభుజీ? ఓకే ప్రభుజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణుడి ప్రశ్నలు వినిన నందమహారాజు బదులు పలుకుతూ, వత్స, ఈ ఉత్సవము దాదాపుగా సాంప్రదాయంగా వస్తున్నది. ఇంద్రుని కరుణ వలననే వర్షం కురుస్తుంది. మేఘాలు ఇంద్రుని ప్రతినిధులు. ఇక నీరు మన జీవనానికి ఎంతో అవసరం. కాబట్టి వర్షాన్ని నియంత్రించే ఇంద్రుని పట్ల మనం తప్పకుండా కృతజ్ఞతను కలిగి ఉండాలి. మన వ్యవసాయ పనులు సఫలమయ్యే విధంగా తగినంత వర్షాన్ని కురిపించాడు కనుక ఇంద్రుని ప్రీతి కొరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నాము. నీరు ఎంతో ముఖ్యమైనది. వర్షం కురియకపోతే మనం వ్యవసాయం చేయలేము, ధాన్యాన్ని పండించలేము, ధాన్యం లేకుండా మనము జీవించలేము. కనుక ధర్మార్థాలకు చివరకు మోక్షానికి వర్షము తప్పనిసరి అయినట్టుది. కాబట్టి సాంప్రదాయకమైన ఉత్సవాలను మనం వదిలిపెట్టకూడదు. ఎవడేని కామంతో గాని, లోభంతో గాని, లేదా భయంతో గాని దాన్ని వదిలిపెడితే అది అతనికి ఏమాత్రము సులభము కలుగుదని అన్నాడు. ఇది ఎవరెవరికి చెప్తున్నారు? కృష్ణ నందమహారాజు చెప్తున్నారు ప్రభుజీ. కృష్ణ గోవర్ధన పూజ చేద్దామని అన్నప్పుడు మనం ఆయనకి కోపం కలిగించకూడదు, మనకి వర్షం చాలా ఇంపార్టెంట్ కదా, ఇంద్రుడు అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. జై హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.